మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పాస్వర్డ్ జనరేట్ ఎలా చేయాలనే వీడియో నేను మీకు చేశాను. లాగిన్ ఎలా కావాలి అని. నెక్స్ట్ కాలేజ్ ప్రొఫైల్ చూసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ చాలామంది పేరెంట్స్ లిస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాలేజ్ లిస్ట్ ఇచ్చారు, మొత్తం కాలేజ్ లిస్టు. మెయిన్గా 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిలను పంపడానికి, వాళ్ళ అబ్బాయిలను పంపడానికి వేరే ప్లేస్లకి, మంచి కాలేజ్ కదా అని దూరం పంపడానికి 3 ఫ్యాక్టర్స్లో చాలా టెన్షన్ పడతారు. ఓకే, ఆ 3 ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యూస్ఫుల్ వీడియో. ఎలా అంటే, ఒకటి హాస్టల్ ఉందా లేదా, అది క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎవరో చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఉందా లేదా. 2 ఫీజు గురించి. మేము 50,000 గవర్నమెంట్ JNTU బెటరా, 1,60,000 CBIT, VNR 1,60,000, 1,35,000 బెటరా అనేది చూసుకోండి. ఫీజు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలా మీరు బేర్ చేయగలుగుతారా లేదా. హాస్టల్ ఉందా లేదా. డిస్టెన్స్. మేము సార్ ఆదిలాబాద్ ఉంది, హైదరాబాద్కి పంపాలన్నా, నిజామాబాద్ ఉంది, హైదరాబాద్కి పంపాలన్నా. ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటే ఈ 3 యాడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నేను July 4th రోజు 2 days బ్యాక్ వీడియో చేశాను, ప్రయారిటీ ఆర్డర్. చాలామంది PDF అడిగారు. PDF నేను పెట్టానండి డిస్క్రిప్షన్లో. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మనం ఏ వీడియో చూసినా దాని కింద ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే కాలేజ్ ప్రొఫైల్ని ఎలా చూడాలి అని చెప్తున్నాం. ఏం చేస్తాం మనం, జస్ట్ గూగుల్లోకి ఎంటర్ అవుతాం. గూగుల్లోకి ఎంటర్ అయ్యి TG EPSET అని కొట్టండి. TG EPSET మనకేమవుతుంది, ఇలా వస్తుంది. TG EPSETని క్లిక్ చేయండి. ఇది చెప్పాను చూడండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, జనరేట్ పాస్వర్డ్ అయిపోయింది. క్యాండిడేట్ లాగిన్ కావాలంటే ఎలా అనేది చేశాను. కన్ఫ్యూజ్ కాకండి. పాస్వర్డ్ అంటే మీరు క్రియేట్ చేసింది, ఈరోజు క్రియేట్ చేయాలి. లాగిన్ ID అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దాని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో అది పెడితే రాంగ్ అవుతుంది. ఇప్పుడు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ గురించి చెక్ చేయాలి. ఎందుకంటే 4 years ఎడ్యుకేషన్ అండి. డిస్టెన్స్, ఎన్నోసార్లు ఇంటికి వచ్చిపోతూ ఉండాలి. అక్కడ పిల్లవాడు ఎలా ఉన్నాడు, హాస్టల్లో అంతా ఓకేనా కాదా. ఓకే, మీ పిల్లలు బయటికి వెళ్తున్నారు. ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే డిస్టెన్స్, హాస్టల్, ఓకే, ఫీజు గురించి కూడా మీరు అఫోర్డ్ చేయగలుగుతారా లేరా అని కూడా. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేశారు కదా. మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ. ఓకే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇలా ఇచ్చినాక కింద ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేసిన. ఇలా వస్తాయండి కాలేజెస్. ఓకే, ఈ కాలేజెస్ వస్తాయి. ఎన్ని ఉన్నాయి, ఈ కోడ్, నేమ్, ప్లేస్ ఇవి ఉన్నాయన్నమాట. ఎన్ని కాలేజెస్ ఇచ్చారు సార్ ఇలా అంటే, ఆల్మోస్ట్ 1, 2, 3 ఇవన్నీ కాలేజీని వెరీ క్లియర్గా ఇచ్చాడు. ఓకే, నియర్లీ మనకు 173 వరకు ఇచ్చాడు. లాస్ట్ నెంబర్ వచ్చేసి 173 వరకు వచ్చింది. ఓకేనా, ఇన్ని కాలేజెస్ మీద ఇప్పుడు మనం అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, ఏది JNTU, VNR, CBIT, మీరు ఏ కాలేజ్ కావాలన్నా ఈ కనిపిస్తుంది. ఆల్ఫాబెట్స్ ప్రకారం ఇచ్చాడు. ఇది ప్రయారిటీ ఆర్డర్ కాదు, కన్ఫ్యూజ్ కాకండి. ప్రయారిటీ ఆర్డర్ కాదు, ఆల్ఫాబెట్స్ ప్రకారం ఇచ్చాడు. మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇది బెస్ట్ కాలేజ్ సార్, ఎందుకు ఫస్ట్ ఇచ్చాడని. ఓకే, ఇప్పుడు ఒక కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఏ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను CBIT. ఓకే, జనరల్గా చాలామంది నన్ను CBIT గురించి అడిగారు. సో నేనేం చెప్తున్నా, CBIT మీద ఎంక్వైరీ చేద్దాం. CBIT గురించి చూద్దాం. CBIT మీద క్లిక్ చేసిన, అక్కడ బ్లూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన. ఇప్పుడు చూడండి, మెయిన్గా 3 మన టార్గెట్. ఎందుకంటే ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. నేను 100 కాలేజెస్ పెడుతున్నా సార్, 100 కాలేజెస్ ఇదంతా ఎంక్వైరీ చేయాలంటే నాకు 10 days పడుతుంది అంటారు కదా. సో మెయిన్గా 3 చూడండి. ఆ 3 ఏంటి అంటే, ఫస్ట్ నేను ఏమేమి ఇచ్చారో చెప్తా. దాని తర్వాత నేను చెప్పి హైలైట్ చేసినవి మాత్రం మర్చిపోకండి. కాలేజ్ కోడ్ CBIT, కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఉంది. ఒకవేళ మీరు మా అమ్మాయిలను ఓన్లీ గర్ల్స్ అనుకుంటే ఇది కో ఎడ్యుకేషన్ ఉంది, చూసుకోండి. రీజియన్ ఏంటి, OU. ప్రైవేటా గవర్నమెంట్ అంటే ప్రైవేట్. కాలేజ్ నేమ్ చైతన్య భారతి. మైనారిటీ స్టేటస్ నాట్ అప్లికబుల్. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అంటే అన్ఎయిడెడ్. చైతన్య భారతి, గండిపేట్. పిన్ కోడ్ నెంబర్ 500075. ప్లేస్ ఆఫ్ కాలేజ్ ఎక్కడుంది సార్ ఇది అంటే గండిపేట్. డిస్టిక్ ఏం సార్ అంటే రంగారెడ్డి. ఈమెయిల్ ID ఇచ్చిండు. హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1979. అఫిలియేటెడ్ OU.
ఏ కోర్సులు ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ట్రిపుల్ సివిల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా, మెకానికల్ ఇంజనీరింగ్, ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఓకే, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఇన్ని బ్రాంచులు ఉన్నాయి. ఎంతమందిని ఇంటెక్ చేసుకుంటున్నట్టు ఈ బ్రాంచ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎన్ని ఉన్నాయి చూడండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 210 ఉన్నాయి, సిబిఐటీలో 210 ఉన్నాయి. ఓకే, ఆ ఫీజు ఎంతనో చూసుకోండి, 1,65,000 ఉంది. ఇవి డీటెయిల్స్. సార్ ఇన్ని డీటెయిల్స్ మేము ఎందుకు చూసుకోవాలి సార్ అని అనుకుంటారు మీరు, కానీ 3 డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఆ 3 డీటెయిల్స్ ఏంటివి అంటే, ఒకటి హాస్టల్ ఉందా లేదా, ఇంపార్టెంట్ ఇది. మీ పిల్లలు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, ఎందుకంటే మీరు ఒక్కసారి బయటికి పంపించేటప్పుడు ఆ కాలేజ్ హాస్టల్ ఉందా లేదా. కాలేజ్ హాస్టల్ని కొంచెం నమ్ముతారు, ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారని. ఓకే, బయట రూమ్లలో ఉండడానికి పెట్టడానికి చాలామంది పేరెంట్స్ భయపడతారు. ఓకే, రిలేటివ్స్ ఇంట్లో పెట్టడము సేఫ్. ఓకే, మీరు పిల్లల దగ్గర ఉంటే చాలా హ్యాపీ, లేదంటే కాలేజ్ హాస్టల్స్ని నమ్మొచ్చు, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్లలో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు అని. ఇక్కడ ఉందా లేదంటే ఉంది చూడండి, ఇక్కడ హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్కి ఉంది. ఇంకా బాయ్స్ విషయంలో సిబిఐటికి హాస్టల్ ఉంది. సెకండ్ ఫ్యాక్టర్ ఏమన్నా, ఫీజు చూసుకోండి. ఫీజు 1,65,000. మీ ర్యాంక్కి జేఎన్టీ వస్తుంది, సిబిఐటి వస్తుంది అనుకోండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దేంట్లో ఫీజు ఎక్కువ అంటే సిబిఐటీలో ఎక్కువ, జేఎన్టీలో తక్కువ. అది కంపేర్ చేసుకోండి, ఎంత తక్కువ అంటే అది 50,000 అలా ఉంటుంది. పాత ఫీజెస్ ఇవి, ఇది 1,65,000, 4 years కదా, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఫీజు. 2 ప్లేస్ చూసుకోండి. ప్లేస్ మీరు, నేను ఉన్నది ఎక్కడో సార్ 200 kilometers అవుతుంది డిస్టెన్స్, నేను రెగ్యులర్గా మా పిల్లలు రావాలి పోవాలి, ఆ ప్లేస్ కూడా ఒకసారి చూసుకోండి, తర్వాత డిసైడ్ కండి. నా బ్రాంచ్ కాలేజీ నాకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడున్నా వెళ్ళండి. ఓకే, ఇది ఎక్కడుంది, హైదరాబాద్ రంగారెడ్డి ఉంది. ఈ 3 points మీరు 100 ఆప్షన్స్ పెడితే ప్రతి కాలేజ్ పక్కన ఈ 3 points రాయండి. హాస్టల్ ఎస్, డిస్టెన్స్ 200 kilometers, 100 kilometers, థర్డ్ ఫీజు, ఈ 3 రాయండి. ఫీజు ఏమో పేరెంట్స్కి సంబంధించింది, హాస్టల్ ఏమో స్టూడెంట్స్ ఉండగలుగు పేరెంట్స్ ఆఫర్ చేస్తేనేమో ఫీజు గురించి. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా కాలేజ్ వాళ్ళది, ఇది చూసుకోండి. డిస్టెన్స్ కూడా వచ్చిపోతూ ఉండేటప్పుడు కొద్దిగా వెదర్ అన్ని పరిస్థితులు. ఓకే, ఇవి చూసుకోండి. ఇది ఒక కాలేజ్ అండి సిబిఐటి. ఇంకొక కాలేజ్ చెప్తా. సరే, ఇంకా టాప్ ఇంకేం అడుగుతారంటే, నన్ను జనరల్గా విఎన్ఆర్, జేఎన్టీయు దీని గురించి ఎక్కువ అడిగారు. సిబిఐటిది అయిపోయింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇంకొకటి ఏదైనా ఒకటి తీసుకోండి. జిఆర్ఆర్, గోకరాజు రంగరాజు అయినా సరే, జేఎన్టీయు హెచ్. నేను గవర్నమెంట్ ఒకటి తీసుకున్నా, బెటర్. గవర్నమెంట్ ఒకటి తీసుకుంటా, జేఎన్టీయు తీసుకుంటున్నా. జేఎన్టీయు సంగతి చూద్దాం ఇప్పుడు. కాలేజ్ కోడ్ ఏంది, జేఎన్టీహెచ్. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మెయిన్గా ఏం చూస్తాం, ఇంకా ఈ మిగతా డీటెయిల్స్ మీరు ప్రతి చూసుకోండి. మెయిన్గా ఏం చూస్తాము అంటే, ఇది కో ఎడ్యుకేషన్ ఉందా లేదో చూసుకోండి. గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ కంబైన్ ఉంటారు. రెండోది ఏంది, రీజియన్ ఓయూ. ఇది యూనివర్సిటీ, టైప్ ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీ. ఇది దీనికి హాస్టల్ ఉందా లేదా చూడండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఉంది, చాలా మంచిగా ఉంటుంది. సెక్యూరిటీ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గర్ల్స్ సిబిఐటికి పంపాలన్నా జేఎన్టీకి పంపాలన్నా హాస్టల్ దేంట్లో ఉంటుంది అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. గర్ల్స్ బోత్, మన ఫ్యాక్టర్ ఏంది, హాస్టల్ ఉంది దీనికి. నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ, డిస్టెన్స్ ప్లేస్ ఆఫ్ కాలేజ్ హైదరాబాద్, మేడ్చల్ హాస్టల్. ఓకే, హైదరాబాద్ మేడ్చల్. జేఎన్టీహెచ్ అంటే హైదరాబాద్లోనే సిటీలో ఉంటుంది. ఇప్పుడు ఫీజు చూసుకోండి. ఫీజు బయోటెక్నాలజీ ఎంత ఉంది, 1,00,000 ఉంది, 1,00,000 ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్, అది అందుకే ఎక్కువ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ ఎంత ఉంది, 50,000 ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఎంత ఉంది, 50,000 ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, ఇది 1,00,000 ఉంది. తెలియక నాకు ఏదొచ్చినా సరే అని పెట్టి తర్వాత ₹1,00,000 ఫీజు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది ఎంత ఉంది, 50,000 ఉంది. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది, ఓహో జేఎన్టీ అయితే 50,000 కట్టాలి, సిబిఐటి అయితే 1,60,000 కట్టాలి అనే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఉంది ఇది. ఆ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది కదా, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, 1,00,000 ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి, స్టూడెంట్ కూడా. సార్ నాకు తెలిస్తే మా పేరెంట్స్ దగ్గర 50,000 కట్టే సిఎస్ఏ తీసుకునేవాడిని కదా సార్, నాకు తెలియక ఇది అలాట్ అయింది, ఇప్పుడు 1,00,000 అనేది. ఎందుకంటే అలా కొంచెం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని నేను మీకు ఇవి చెప్తున్నా. ఓకే,
ఇలా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50,000 ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ 50,000 ఉంది, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 50,000 ఉంది. ఇలా చూసుకోండి ప్రతి కాలేజీలో. మళ్ళీ చెప్తున్నా, హాస్టల్ ఉందా దీనికి? ఉంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఇది గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్. ఓకే, ఫీజు ఎంత? 50,000 1 lakh లోపల ఉంది. కొన్ని కోర్సెస్కి 1 lakh ఉంది సెల్ఫ్ ఫైనాన్స్, మిగతా కోర్సెస్కి 50,000 ఉంది. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్కి 1 lakh ఉంది అంతే, మిగతా 50. సింపుల్గా చెప్పాలంటే కో ఎడ్యుకేషన్ గర్ల్స్ అంటే కో ఎడ్యుకేషన్. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఇంకా ఏదన్నా ఒక్కటి చూపిస్తాం మీకు, ఇక ఎనఫ్ దీన్ని. ఏదన్నా ఇప్పుడు ఇంకేం అడుగుతున్నారు నన్ను? ఇక ఆల్ఫాబెటికల్ అంటే మీకు విఎన్ఆర్ కావాలనుకోండి, డైరెక్ట్గా వి దగ్గరికి వెళ్ళండి. ఇది ఉంది కదా, అయ్యో వాగ్దేవి, విఎం వర్ధమాన్ కాలేజ్ ఉంది. ఇది ఉంటుంది చూడండి, మళ్ళీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇది పైన ఉంటుండొచ్చు, కొంచెం అటు ఇటు అయినట్లుంది. ఇది ఒకసారి చూసుకోండి. సరే, ఇంకొక కాలేజీ నేను ఇంకొకటి ఏం తీసుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాసవి ఉంది. ఉంటాయండి, అన్నీ ఉంటాయి, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను ముందుకెళ్తున్నా. ఇగో ఇది ఓన్లీ గర్ల్స్ది. ఒకటి తీసుకుంటా. ఒకటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అని ఉంది కదా, ఓన్లీ అది తీసుకుంటా. ఇది ఓన్లీ గర్ల్స్ది, ఎందుకంటే కొద్దిమంది ఓన్లీ గర్ల్స్ గురించి ఆలోచిస్తున్నారు. క్లియర్ ఇస్తారు ఇక్కడ. కాలేజ్ కోడ్ VMTW ఉంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ ఫర్ ఉమెన్ అని ఉంది. ఇది ఓన్లీ గర్ల్స్కి హాస్టల్ ఉందా? ఉంది. ఓకే, ఫీజు ఎంత ఉంది? ఫీజు ఇది 90,000 ఉంది. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉంది. ఈసీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఓకే, దీని యొక్క కాలేజ్ నేమ్ ఏంది? విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ ఫర్ ఉమెన్ అని ఉందన్నమాట. ఇలా ప్రిఫర్ చేసుకోండి. ఇది ఆర్డర్లో మనకు తెలుసు, లిస్టులో ఏది బెటర్ ఏది నార్మల్ అనేసి. ఓకే, ఇది ఎక్కడుంది? కొండాపూర్ గట్కేసర్ దగ్గర ఉంది. ఓకే, గట్కేసర్ మేడ్చల్, మనకి ఇక్కడ గట్కేసర్ యాదగిరిగుట్ట సైడ్ అవుతుంది. అక్కడ చూసుకోండి, కాలేజ్ పెట్టి ప్లేస్ చూసుకోండి. హాస్టల్ ఉంది. ఫీజు 90,000 ఉంది. ఫీజు మనకి ఎంత ఉంది? 90,000 ఉంది. ఇది కో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ గర్ల్స్. ఇలా మీరు ప్రతి కాలేజ్ డీటెయిల్స్ని చూసుకోండి. డోంట్ డూ మిస్టేక్. మీరు ఏదైనా మిస్టేక్ ఈ కాలేజ్ కోడు, ఈ ప్లేస్, ఫీజు ఇవి ఖచ్చితంగా చూసుకోండి. ఇలా మనకు అన్ని కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రతి కాలేజ్ కోడ్ ఇవి రాసుకోవాలి. KIT కిడ్స్, KMIT కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ఇలా ఉన్నాయి చూడండి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి. ఓకే, MGIT. ఓకే, ఇలా ఉన్నాయన్నమాట అన్ని కాలేజెస్. MT మదర్ తెరీసా కాలేజ్. ఓకే, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, OU కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఈ కాలేజెస్ శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ఇలా ఉన్నాయి. వాసవి కాలేజ్, VBIT కాలేజ్, VSET, VGNT కాలేజ్. ఓకే, ఇలా చూసుకోండి వెరీ క్లియర్గా. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకోవాలి. ఫైనల్గా చెప్తున్నా, ప్రతి కాలేజ్కి 3 డీటెయిల్స్, హాస్టల్, కో ఎడ్యుకేషన్ కదా, గర్ల్స్ది. ఇవి చూసుకొని మీరు డిసైడ్ చేసి ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి. ఓకేనా? ఇటువంటి అప్డేట్స్ ఏదున్నా నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మిస్టేక్స్, మీరు కొన్ని ఆప్షన్ దగ్గర మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అవి ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవుతుండండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. పేరెంట్స్ లాస్ట్ 2-3 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేశారు కొద్దిమంది స్టూడెంట్స్, పేరెంట్స్. అవి మీకు రావద్దు అని, బెటర్ కాలేజ్లో మంచిగా ఉండాలని నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్.